Samana, samana, ayo samana. అద్దమ్మ అద్దు కేసు అయితే ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్లు మాట్లాడము మాకు న్యాయం వద్దు వద్దు ఏదో మీరు కానీ మాకు న్యాయం ఏమి చేయలేదు మాకు ఇష్టం మాకు గతం బాధ ఇన్ని పేపర్లు ఉన్నాయి ఇల్లు బాబు 2 సంవత్సరాల అట్టి పెట్టి మనకి ఎవరు న్యాయం చేయరు. అందరికి లేరు ఆడపిల్లలు, అందరికి ఆడపిల్లలు లేకుండానే ఉన్నారు. ఆడపిల్లలు పెడతారు మా మీద ఉల్టా పెడతారు. ఇక్కడ రాంపూరే వాళ్ళది గన్పూర్. ఇక్కడ ఎందుకు పెళ్లి చేసినాం అంటే ఇక్కడ అందరం మా వాళ్ళే ఉన్నాం కదా, చేస్తే మంచి భర్త అని చేసినాం. చేసుకున్నాక వారం రోజులకే నాకు వద్దని ఆమె మీద ఉన్న పుస్తలు తాడు మెట్టెలు ఇట్లా అన్ని గుంజుకొని పోయినా కూడా సరే అలా బాబాయ్ తీసుకున్నాడు. పిల్లగానుల బాబాయ్ పట్టుకొని రారా అంటే పిల్లగానుల బాబాయ్ కాడికి పిల్లగాడు పట్టుకొని పోయిండు. పెళ్ళి అయినాక వారం రోజులు మరవేలి వెతుడుతోనే పుస్తలు తాడు తీసుకొని కుదబెట్టుకున్నాడు. అమ్ముకున్నాడు, ఏం చేసుకుంటూ తెలియదు. ఇట్లా ఎందుకు చేసినామని మేము అడిగినాం. అడిగితే నాకు పైసలు లోన్ తీసుకున్నా అంటే సరే మన బిడ్డే కదా బతుకుతుంది కదా అని మేము ఒప్ప చెప్పినాం. సరే మంచిగా బతుకురాని ఇంకా మీదికెళ్ళి మేము ఇంకా ఈ 1,00,000 రూపాయలు కూడా ఇచ్చినాం. ఇక అవే తీసుకున్నాం అంటే ఇంకేమన్నా అవసరం ఉన్నాయి కావచ్చు అని ఇచ్చినాం. ఇచ్చినాక పెద్ద మనుషులలో కూడా పంపించినాం. పెద్ద మనుషుల దగ్గర పంపించిన తర్వాత పెద్ద మనుషుల అక్కడ మాట్లాడిన తర్వాత పెద్ద మనుషులు ఏమన్నారంటే, అమ్మ మీరు ఇంకా ఆయనకి ఏమైనా కావాలి కావచ్చు, అప్పులు గిట్లు ఉన్నాయో ఇంకేమన్నా ఇవ్వాలంటే మళ్ళీ 2 లక్షలు ఇచ్చినాం. చిట్టి ఎత్తుకొని ఇంకా 2 లక్షలు ఇచ్చినాం. కట్నం పైసలు కాకనే కట్నం పైసలు 5 లక్షలు, ఇవి 2 లక్షలు, మొత్తం 7 లక్షల దాకా ఇచ్చినాం. ఆయన ఇచ్చినాక కూడా అమ్మాయిని రోజు కొట్టుడు తిట్టుడు, మొత్తం వాళ్ళ మేనత్త వాళ్ళ బాబాయ్ ఏబట్టి అమ్మాయిని ఊకే కొట్టుడు తిట్టుడు టార్చర్ చేసుడు. నన్ను నాన్న ఊకే నన్ను కొడతాను తిడతాను, నాకు అవసరం లేదు నాన్న, నాకు పెళ్ళి 2 రోజులు కూడా కాలేదు, నన్ను కొట్టిండు, నా మీద ఉన్న పుస్తలు అడిగితే తీసుకుపోయిండు, నేను ఉండను నాన్న అని పిల్ల చెప్పింది. చెప్తే అయిన దానికి నేను వస్తాను తీ బిడ్డ అని పోతే వాళ్ళ ఇంటి మీద వేను బిడ్డను ఎందుకు కొడతాను, నీకు అన్ని కట్నం గిట్లు కూడా ఇచ్చినాం కదా అని అడిగితే అత్తను మామని కూడా కొట్టింది. ఎందుకు కొట్టినామని పోతే అలా మేనత్త వచ్చి నాలుగు ఎందుకు కొడతాను, నాలుగుని బరాబర్ నేను ఇంకో దాన్ని చేస్తా, అది అట్లా ఉండగానే నేను ఇంకో దాన్ని చేస్తా అని అలా మేనత్త వచ్చింది. మిసలకి పిలిపించినాక నాకు ఇష్టం లేదు,
నాకు అస్సలకే వద్దు. ఆమె 7 లక్షలు ఇచ్చింది కదా, నేను 9 లక్షలు కట్టించి ఆమె విడాకులు ఇస్తే నాకు అవసరం లేదన్నాడు. ఆల్రెడీ మేము వరకట్నం కింద కేసు పెట్టినాం, కేసు అయింది వాళ్ళ మీద. అయినాక ఆ కేసు అయింది కదా, మరి ఇప్పుడు నువ్వు అమ్మాయి అసలుకి వద్దు 9 లక్షలు కట్టిస్తాను పెద్ద మనుషులు నిర్ణయించారు. 9 లక్షలు కట్టిస్తానంటాను కదా అని మేము సరే అని మాట్లాడుకుని మేము సపరేట్కి వచ్చినాక ఏమైందంటే నాకాడ ఎల్లుతలేవు అవి 9 లక్షలు కూడా నాకాడ వత్తలేవు, నాకాడ ఎల్లుతలేవు. ఈ 9 లక్షలు కూడా నేను కట్టించేటట్లేను అని అన్నాడు. అంటే మరి దానికి పరిష్కారం ఏందో మరి నువ్వే చెప్పని పెద్ద మనుషులు నలుగురిని అడిగితే వాని ఇల్లు ఎట్లా, వానికి ఒక ఇల్లే ఉన్నది, ఏం లేదు. ఆ ఇల్లు ఎంత పోతుందో అమ్మితే అమ్మాయికి ఇవ్వచ్చు అని అన్నాడు. సరే మరి ఆ ఇల్లు ఎంత పోతుందో అమ్మాయికి ఇద్దామని అంటున్నావు కదా, మరి అది ఎంత ఎక్కువ సిఐ సార్ కూడా అన్నాడు, ఎక్కువ వస్తేనేమో అబ్బాయికి ఇచ్చేయిరి, ఎందుకంటే వాడు 9 లక్షలు ఒప్పుకున్నాడు. తక్కువ వస్తేనేమో మీరు అమ్ముకొని పోలి, ఎందుకంటే ఇది ఆడపిల్లకు సంబంధించింది, ఆడపిల్లని ఎన్ని రోజులు ఇంటి మీద పెట్టుకుంటాడా అని అన్నాడు. అంటే అది ఉంటే 7 లక్షలకే వేయింది ఇల్లు. 7 లక్షలు పోతే 2 లక్షల భయాన్ని ఇచ్చి ఇల్లు కాడ 2 లక్షల భయాలు ఇస్తే నాకు ఉండడానికి కూడా ఇల్లు లేదు. మళ్ళీ పెద్ద మనుషులలోకి వచ్చిండు, అన్ని తీర్లు ఆయనే చెప్తాను, మళ్ళీ పెద్ద మనుషులలోకి వచ్చిండు. నాకు 7 లక్షలకి పోతుంది, 7 లక్షలకు పోతే నేను ఎక్కడ ఉండాలని అంటే పెద్ద మనుషులు అందరూ నిర్ణయించేమన్నారు. సరిగా పోతే ఓని తీ అని అమ్మాయికి 6 లక్షలు ఇచ్చి పెద్ద మనుషులు అందరూ కలిసి ఆయనకు ఆ పిల్లగాని వాళ్ళకు 50,000 ఇవ్వమన్నారు. 50,000 ఇచ్చినాం, పెద్ద మనిషి దగ్గర పెట్టినాం, ఎందుకంటే సంతకాలు పెట్టాలి కదా రిజిస్టర్ అయ్యడానికి ఇల్లు. 50,000 ఇచ్చినాం. 50,000 ఇచ్చినాక ఇప్పుడు కేసు కూడా మేము వాళ్ళ మీద పెట్టిన కేసు కూడా మేము తెంపేస్తామని ఆల్రెడీ లాయర్కు మేము 6,000 కట్టినాం. కాంప్రమైజర్కి వచ్చింది కదా, మేము కాంప్రమైజర్ అవుతున్నాం. ఎందుకంటే నువ్వు అబ్బాయి నువ్వు ఎట్లయినా బతుకుతావు, నువ్వు ఎక్కడైనా తిరుగుతావు, అమ్మాయి ఎట్లా బతుకుతుంది, ఎట్లుంటుంది ఇట్లా అసలు పెళ్ళయి ఇచ్చిపెట్టిందంటే ఎంత ఘోరంగా ఉంటుంది. చూసి అట్లా బతకాలంటే ఏ విధంగా బతకొచ్చు అని మేము కోర్టుకు పోయి లాయర్కు 6,000 కట్టి కేసు తెంపేస్తాను, సంతకాలు పెడతాను రమ్మని మేము ఫోన్లు చేస్తే మా ఫోన్లు స్విచ్ ఆఫ్, మా ఫోన్లు ఎత్తుతలేడు, మా ఫోన్లకి ఏం మాట్లాడతలేడు. పెద్ద మనుషుల దగ్గర పోయి పెద్ద మనుషులు నిర్ణయించిన విధానంగానే మేము అన్నిటికీ వాళ్ళు పెద్ద మనుషులు చెప్పినట్టుగా పిల్లగాడు చెప్పినట్టే చేసినాం. ఎందుకంటే ఇది మా ఆడపిల్లకు సంబంధించింది, ఇంకొక ఆడపిల్ల ఉన్నది, ఆమెను కూడా ఇంకెవరు చేసుకోరు అని మేము అన్నీ చేసినా కూడా ఇప్పుడు లాస్ట్కి వస్తే వాళ్ళ మేనత్త ఏమన్నదంటే, వాళ్ళ మేనత్త నా బాయ్ అయితేనే మా అన్న కట్టినా కట్టకున్నా నా బాయ్ అయితేనే అని వాళ్ళ మేనత్త ఒప్పుకునే ముందుండి అంత నా బాయ్ అయితేనే అన్నది కాబట్టి ఆమెనే పిలిపించి మేము నైట్ అడిగినాం. అడిగితే సార్ నేనేం చేస్తామ్మా అన్నాడు. మరి మాకు పోలీస్ స్టేషన్లో న్యాయం జరగకపోతే మాకు ఇంకెక్కడ న్యాయం జరుగుతాయి, మేము ఇంకెవరిని అడగాలి? పోలీస్ స్టేషన్ ఎందుకుండే, మాకు న్యాయం జరగడానికే కదా. అబ్బాయిలకు అన్నిటికీ అబ్బాయిలకే న్యాయం జరుగుతాయి కదా, మరి అమ్మాయిలకు ఏ విధంగా న్యాయం జరుగుతాయి సారు, మరి మేము ఎవరు చెప్పాలని మేము చెప్పినాం. అలా కానించి వాళ్ళ గణపూర్ అయితే పిల్లగాని ఇక్కడ ఇచ్చినందుకు, పిల్లగానికి ఈ ఊరు అయినందుకు గణపూర్ నుంచి ఇక్కడికి వాళ్ళు ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి తిరుగుతారు. వాళ్ళు వచ్చినప్పుడల్లా 10 రోజులు 5 రోజులు ఇక్కడ రూమ్ కిరాయి తీసుకొని, లేకపోతే ఓటర్లన్నా లేకపోతే మరి చిన్నోళ్ళ ఇళ్ళల్లో నేనే ఉండాలని ఇక్కడ ఉండి వాళ్ళు తపస్సు చేసి వాళ్ళు ఇది తెంపేసుకుంటే నా బిడ్డకు వేరే జీతం